పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానికుండా బేగంపేట ఎయిర్పోర్ట్ కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు, ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున